టిటిడి బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గారి మీద కొన్ని అభియోగాలు ఆరోపణలు వచ్చాయి. ఆచర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి కొన్ని ఆరోపణలు చేశాడు, అవి మీకు తెలిసినటి. దానికి సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి గారు హైదరాబాద్ లో వచ్చి తాజ్ డక్కన్ హోటల్లో పౌర సమాజం యొక్క స్పందన పరకామణి మీద అంటూ ఒక ప్రోగ్రాం కూడా కండక్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ లో కూడా ఆయన భావోద్వేగానికి గురయ్యేసి నాకు ఒత్తిడి ఉంది, నన్ను ఈ కేసు నుంచి తప్పుకోమని నాకు ఫోన్లు వస్తున్నాయి, తప్పుకో అంటున్నారు అనేసి ఆయన చాలా బాధపడ్డాడు. ఆ భానుప్రకాష్ రెడ్డి గారు మీ కూటమిలో ఉన్నారు ప్రస్తుతం. భానుప్రకాష్ రెడ్డి మీద ఆరోపణలు ఇంతగా వస్తున్నప్పటికీ మీ కూటమి నాయకులు ఎవరూ కూడా భానుప్రకాష్ రెడ్డికి మద్దతుగా ఎందుకు నిలబడలేదంటారు? ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారికి కూటమి నుండి మద్దతు లేదని మీరెట్లా అనుకుంటారు? ఎక్కడ ఆయన తరపున మీరు మాట్లాడిన సందర్భం ఉంది, ఆయన బాధపడుతున్నాడు, ఆయన మనోవేదన చెందుతున్నాడు, ఆయనకు ఒత్తిడి వస్తుంది అంటున్నారు. ప్రభుత్వం మీది ఒత్తిడి వచ్చి అట కాదు, ఈ యొక్క పరకామణి కుంభకోణంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రొఫెషనల్ దొంగలు. వాళ్ళు భానుప్రకాష్ రెడ్డి పైన ఫోన్ల ద్వారా బెదిరించడం ఇంకోటి చేసి ఉండొచ్చు కాక, ఎందుకంటే భానుప్రకాష్ రెడ్డి గారు గట్టిగా చెప్పేది బాగుంది. ఆయన ఒత్తిడిలో ఉన్నానని చెప్పినప్పుడు ప్రభుత్వం మీది కదా, మీరు కూటమి వాళ్ళు భానుప్రకాష్ రెడ్డికి అండగా నిలబడి భానుప్రకాష్ రెడ్డిని మీకు ఎవరు ఒత్తిడి చేస్తున్నారు వాటి వివరాలు ఇవ్వు అని చెప్పేసి ఆయన మద్దతుగా నిలబడి ఆయనకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఒక మీడియా పరంగా కూడా, మీడియా ద్వారా మీరు కూటమికి భానుప్రకాష్ రెడ్డికి కూటమి అండగా ఉంది అనే మెసేజ్ ఎక్కడా రాలేదు. ఎందుకట్లా భానుప్రకాష్ రెడ్డికి సారీ తప్పది. భానుప్రకాష్ రెడ్డిని ఎవరు సైడ్ చేయలేదు, ఎవరు వదిలేయలేదు. కూటమి భానుప్రకాష్ రెడ్డికి అండగా ఉంది, ఎందుకంటే ఆయన ఫైట్ చేశాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంత పెద్ద స్కామ్ ని బయటకు తీసుకొచ్చి అన్రావెల్ చేయటంలో భానుప్రకాష్ రెడ్డి యొక్క పాత్ర కూడా ఉంది. ఇప్పుడు ఈ కేసుని మిస్గైడ్ చేసి మిస్లీడ్ చేసి బురద చల్లాలి అంటే ఏదో ఒక వ్యక్తి పైన బురద చల్లాలా, ఎందుకంటే కేసుని పక్కదారి పట్టించాలంటే ఎవరో ఒకరి మీద ఇంకు చల్లేస్తే అతను ఆ ఇంకు కలుపుకునేటువంటి పరిస్థితుల్లో కేసు పక్కదారి పట్టేస్తుంది.